వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 2026 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఇరాన్ వర్సెస్ యుఎస్ వార్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అంటే టెంపరరీ సీజ్ఫైర్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడు ఎస్కలేట్ అవుతుంది, ఎలా ప్రాక్సీ అటాక్స్ ఉంటాయా, లేదంటే పీస్ డీల్తో క్లోజ్ అవుతుందా, ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్ అయితే మనకు ఉంది కదా. మోస్ట్ ఇంపార్టెంట్లీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాము. సో ఫర్దర్గా ఎలాంటి ఎఫెక్ట్స్ మన మీద ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు కన్స్యూమర్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందటి కృష్ణారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇరాన్ వర్సెస్ యుఎస్ వార్ ఏదైతే ఉందో స్టార్ట్ అయినప్పటి నుండి డిఫరెంట్ స్టేజెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే టెంపరీ సీజ్ఫైర్ అంటున్నప్పటికీ కూడా వెరీ డేంజరస్ కండిషన్. ఎప్పుడు ఎస్కలేట్ అవుతుందా, ఫర్దర్గా ఇంకేం అవుతుందా, ఎవరు అటాక్ చేస్తారా, ఇంత నష్టపోతున్నప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో దీని ఎఫెక్ట్స్ ఏంటి అంటారు, అండ్ మన మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉందంటారు? ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ మీద చేసినటువంటి దాడి ఈ యుద్ధానికి కారణం అనేది మనకు తెలుసు. అమెరికా ముందు అనుకుంటే ఏంటంటే మా బలం ముందు, మా శక్తి ముందు ఇరాన్ చాలా చిన్నది, 2-3 రోజుల కన్నా ఎక్కువ నిలబడలేదు. వెనిజుల్లో ఎలాగైతే రాత్రి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ని ఎత్తుకొని వచ్చేసామో ఇక్కడ కూడా 2-3 రోజుల లోపల ఆ పని పూర్తయిపోతుంది. వీలైతే చంపేస్తాం, లేకపోతే ఎత్తుకొచ్చేస్తాం. మనకి ఇష్టమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టేసేసి మనం రన్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయిల్ నిల్వలని మనం దోచేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి యురేనియం నిల్వలని మనం తీసేసుకోవచ్చు, ప్రపంచ ఆధిపత్యాన్ని మనం కొనసాగించవచ్చు. మనకన్నా మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అమెరికాని మరింత పటిష్టంగా తయారు చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఒక్క పంటలో నాలుకలాగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు అక్కడ పంట కింద ఏదైతే ముళ్ళులాగా చేరినటువంటి ఆ ఇరాన్ ఒక్కదాన్ని అక్కడి నుంచి తొలగించగలిగితే మొత్తం గల్ఫ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా మన ఆధీనంలోకి వచ్చినట్టే లెక్క అవుతుంది అనేది వాళ్ళు వేసుకున్న అంచనాలు. అమెరికా అంచనాలు తప్పిపోయాయి. 3 రోజులు కాదు కదా, 30 రోజుల్లో కూడా ఇరాన్ ఏమీ చేయలేమనే విషయం అర్థమైపోయింది. చివరికి మెల్లగా కాళ్ళబేరం ప్రారంభమైంది. దానికి తోడు ట్రంప్ చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే కోటలు దాటుతాయి. చేతలు గడప దాటవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రాత్రి ఒక మాట, ఉదయం ఒక మాట, ఇష్టం వచ్చినట్టుగా బెదిరించడం, చేయటం, రకరకాలుగా పద్ధతుల లోపల సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ ప్రయోగించడం అనేది ట్రంప్కు ఉన్నటువంటి అలవాటు. ఈ అలవాటులో భాగంగా ఇరాన్ మీద కూడా అదే రకమైనటువంటి పని మొదలుపెట్టాడు. కానీ ఇరాన్ ఈ యుద్ధం కోసం కొన్ని దశాబ్దాల పాటు ఎదురు చూస్తుంది. ఇవాళ కాదు, 25 ఏళ్ల క్రితం 1987లో యాక్చువల్గా అయతుల్లా ఖొమైనీ ఇరాన్కి సార్వభౌమాధికారిగా వచ్చినప్పటి నుండి ఏ రోజైనా ఏ క్షణమైనా ఈ యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అండర్ గ్రౌండ్ లోపల సిటీస్ని నిర్మించుకున్నారు. ఆ సిటీస్లో అంతా ఏమిటంటే టోటల్గా డ్రోన్లు తయారు చేయడం, బాంబులు తయారు చేయడం, వాటిని ప్రయోగించడం, అక్కడ ప్రయోగశాలన్నీ తయారు చేసుకోవడం, అంత భారీ ఎత్తున ఉంది. రెండోది 31 ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళకి దాదాపుగా. 31 ప్రొవిజన్స్లో కూడా ఐఆర్జీసీ వాళ్ళు అక్కడ ఎక్కడికక్కడే యుద్ధ భూమికలు తయారు చేశారు. అంటే ఒక వారుకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి 31 చోట్ల నుంచి యుద్ధం చేయొచ్చు. ఒకదానికి సంబంధం లేదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ కూడా చేసగలిగేటువంటి కెపాసిటీ వచ్చేసింది వాళ్ళకి. అంటే ఎక్కడికెక్కడ బాంబుల నిల్వలు, ఎక్కడికక్కడ డ్రోన్ల నిల్వలు, ఎక్కడికక్కడ ఒకదానికి కూడా సంబంధం లేకుండా ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించడానికి వీలుగా ఉండేటువంటి పద్ధతులు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఖొమైనీ మరణిస్తే మొత్తం టోటల్గా ఇరాన్ పూర్తిగా స్తబ్దమైపోతుంది అన్నటువంటి ఒక ఆలోచనే అమెరికా చేసిన మొట్టమొదటి తప్పు. రెండోది గెరిల్లా యుద్ధం లోపల అసలు ఇరాన్ని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అనేది వాళ్ళ ప్రపంచంలో ఉన్న పేరు. కాబట్టి డైరెక్ట్గా ఒకవేళ ఇరాన్ లోపలికి వెళ్ళి అమెరికా సైన్యం యుద్ధం చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఒక 10 ఏళ్ళైనా సరే ఆ యుద్ధం తేలదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇది అమెరికాకు చాలా లేటుగా తెలిసింది. అప్పటికే మొత్తం దిగాక మొత్తం తేలిపోయింది. కంప్లీట్గా చాలా నష్టపోయారు. ఇప్పటికే లక్షల కోట్లు డాలర్స్ పెట్టుబడి పెట్టడం జరిగింది. అదంతా కూడా వృధా అయిపోయింది. రెండోది ముఖ్యంగా ఇరాన్ చేసిన తెలివిగతమైన పని ఏమిటంటే, మనం ఎలాగో అమెరికా మీద డైరెక్ట్గా మనం బాంబులు అటాక్ చేయలేము మనం. ఎందుకంటే ఇరాన్కు అమెరికాకు చాలా దూరం. అంత డిస్టెన్స్లో మామూలు బాంబులు వెళ్ళలేవు. అణుబాంబులు ఇప్పుడు వేయడానికి ఇది తగిన టైం కాదు. ఎందుకంటే అణుబాంబులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఒకవేళ అణుబాంబులు ఉన్నా కూడా ఎప్పుడు అణుబాంబు ప్రయోగించాలి, అదిగా తప్పదు. ఇంకా ఫైనల్గా ఇక తాడో పేడో తెలుసుకోవడానికి వీలుగా చేసినప్పుడు వేయాలి తప్ప, వేస్తే ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం అన్ని దేశాలు ఏకమైపోయి
ఆ దేశాన్ని మటుమాయం బట్ లేకుండా ఇప్పటికీ చేస్తారు. కూడా అది జస్ట్ అజంప్షనే కదా న్యూక్లియర్ ఉందేమో అని చెప్పేసి. బట్ న్యూక్లియర్ ఉందేమో అనేది అందరికీ ఉన్న డౌటే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి వాడు దాదాపుగా 10-15 ఏళ్ల నుంచి 15-20 ఇయర్స్ నుంచి వాడి దగ్గర అణు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదిగాక దానికి చైనా అండ్ రష్యా విపరీతమైన సపోర్ట్ ఉంది. నార్త్ కొరియా కూడా దానికి పూర్తి సపోర్ట్ ఉంది. నార్త్ కొరియాలో రోజు అణుబాంబులు తయారవుతున్నాయి అక్కడ. అక్కడ తయారీ ఆ పనే వాళ్ళది పెద్ద కార్యక్రమం దానిలాగా తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 3 దేశాలు బాగా అణుబాంబుల విషయం లోపల గొప్పగా ఉన్నటువంటి 3 దేశాలు అక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా తయారవుతున్నాయి అనేది ఒక డౌట్ అయితే ఉంది. సరే ఉంటే కూడా అది ప్రయోగించడానికి ఇది తగినటువంటి సమయం కాదు. ఈ టైంలో ప్రయోగించరు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఇరాను తనకున్న శక్తి సంపదలన్నీ కూడా డ్రోన్లలోనే వాళ్ళు గొప్ప విషయం ఏంటంటే ఒక అమెరికా దాదాపుగా ఒక ఒక $20,000తో అయ్యేటువంటి పనిని అమెరికా సుమారుగా $2,00,000 ఖర్చు పెడుతున్నట్టు లెక్క. అంటే అంత పెద్ద వాళ్ళు విస్ఫోటనానికి సంబంధించినటువంటిది ఏదైనా వాళ్ళు అక్కడి నుంచి మిసైల్స్ని వాళ్ళు వదిలితే ఆ మిసైల్ మీద ఒక $20,000 ఖరీదైనటువంటి డ్రోన్ వదిలితే ఆ మిసైల్ మొత్తం కూర్చోగలిగేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అంటే అతి తక్కువ ఖర్చుతోటి యుద్ధం చేయడం ఎలాగనేది ఇరాన్ నేర్చుకుంది. అందువల్ల ఇరాన్ చాలా తక్కువ నష్టపోయింది, అమెరికా చాలా ఎక్కువ నష్టపోయింది. ఇక ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఒకదాన్ని బక్రాన్ని పట్టుకున్నారు. పాకిస్తాను అమెరికా ఏం చెబితే అది వింటుంది. వాస్తవంగా దానికి అన్ని రకాలుగా నష్టపోయి కుప్పగూడడానికి సిద్ధంగా ఉన్న దేశం పాకిస్తాన్. దానికి అమెరికా ప్రాపకం దొరకడం అనేది ఒక గొప్ప వరంలాగా అది భావిస్తోంది. కాబట్టి అమెరికా ఏం చేస్తోంది, పాకిస్తాన్ ఆడిపిస్తుంది. పాకిస్తాన్ లోపల వీళ్ళిద్దరి మధ్య చర్చలు అన్నారు, చర్చలు పిలిచారు. ఒక్కరోజు 24 అవర్స్లోనే ఆ చర్చలు మొత్తం ఆగిపోయాయి, కంప్లీట్ అయిపోయినాయి. సరే మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. ఇరాన్ ఏం చెప్తుందంటే అసలు మేము చర్చలకే మాకు ఇష్టం లేదు, మేము చర్చలకు రాము. పాకిస్తాన్ అంతా అమ్ముడు పోయిన దేశం మరొకటి ఉండదు, పాకిస్తాన్ నమ్మి మేము అసలు అడుగు పెట్టాం అనేది ఇరాన్ తీసుకున్న నిర్ణయం. హార్మూజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. ఈ హార్మూజ్ జలసంధి మీద పాకిస్తాన్ మొత్తం ఇరాన్కు ఉన్నటువంటి పట్టు ఏదైతే ఉందో చాలా పెద్ద పట్టు. ఇక్కడ 36 కిలోమీటర్లే దాని డిస్టెన్స్ మొత్తం కంప్లీట్గా. అది ఇరాన్కు అనుకుని వెళ్తుంది. ఒమన్కి ఇరాన్కు రెండింటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ దీంట్లో మొత్తం బాంబులన్నీ అమర్చి పెట్టారు. టోటల్గా లోపలగా అండర్ మైన్స్ అన్నీ ఉన్నాయి పూర్తిగా. ఎప్పుడంటే అప్పుడు అది పేల్చేస్తే ఎంత పెద్ద నౌకైనా సరే ముక్కలైపోవాల్సిందే. కాబట్టి ప్రపంచంలో జరిగే మొత్తం వ్యాపారంలో 35% to 40% వ్యాపారం దాదాపుగా ఇక్కడ నుంచే జరుగుతుంది. ముఖ్యంగా ఆయిల్ నిల్వలన్నీ కూడా ఇతర దేశాలకు సప్లై కావాలంటే హార్మూజ్ జలసంధి తప్పనిసరిగా అవసరం. ఈ హార్మూజ్ జలసంధిగా ప్రయాణించకుండా ఆగిపోతే మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం ఆగిపోతాయి. మన భారతదేశానికే కాదు, చాలా దేశాల పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాల మీద ఇరాను అమెరికా యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద ఎందుకు వచ్చిందంటే చివరికి మన ఒంటిట్లో కూడా ఎందుకు దొరకబడింది యుద్ధ ఫలితం అంటే దానికి కారణం ముఖ్యంగా గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ మొత్తం టోటల్గా హార్మూజ్ జలసంధి నుంచి రావాల్సినవన్నీ ఆగిపోయాయి. అవి ఆగిపోవడం వల్ల మనదైతే దాదాపుగా 70% 80% సుమారుగా అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున రావాల్సినటువంటి దిగుమతులు మనకు రాకపోవడం వల్ల, ఎగుమతులు జరగకపోవడం వల్ల చాలా ఎగుమతులు దెబ్బతిన్నాయి, దిగుమతులు దెబ్బతిన్నాయి, గ్యాస్ కొరత ఏర్పడింది, పెట్రోల్ కూడా కొరత ఏర్పడింది. అయినా మన వాళ్ళు ఏంటంటే తెలివిగా రష్యా నుంచి కొనుగోలు చేసే అవకాశాలు మనకు ఉండటం వల్ల, ఇంకా కొన్ని దేశాల నుంచి కూడా కొని మనం అప్పటికే నిల్వలు ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఉండటం వల్ల కొంతవరకైనా మనం ఇప్పటిదాకా సేవ్ అయిపోతూ కనబడుతున్నాం. ఎందుకంటే మనం తటస్థ దేశం కాబట్టి ఏ దేశానికి మనం దగ్గరగా లేము, అన్ని దేశాలతో మనం కలుపుకోలుగా ఉన్నాం కాబట్టి మేనేజ్ చేస్తూ ఉన్నది గవర్నమెంట్. కానీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి నుంచి మన దగ్గర కూడా పెట్రోలు డీజిల్ ఇమీడియట్గా రేట్లు పెరుగుతాయనేది ఇప్పుడున్న ఊహ. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా 25 రూపాయల నుంచి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. మినిమంలో మినిమం. ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే అది 50 రూపాయలు 100 రూపాయలకు పెరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అమెరికా లాంటి దేశంలో ఇవాళ 1/3 రేటు పెరిగిపోయింది. అంటే 3వ వంతు రేటు పెరిగిపోయింది. 100 రూపాయలు ఉంటే 33 రూపాయలు పెరిగిపోయింది, యాడ్ అయిపోయింది. అన్నిటికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది యుఎస్ సిటిజన్స్. ఎందుకంటే యుఎస్ లోపల జర్నీస్ ఎట్లా ఉంటాయంటే 200-400 కిలోమీటర్లు తక్కువ ఎవడు ఉండరు పోడు. రోజు మినిమంగా ఆఫీసులు ఎట్లా ఉంటాయి, ఉండేది ఒక చోట, ఆఫీస్ మరో చోట. ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే 200 నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అంటే 500 కిలోమీటర్లు వెళ్ళి 500 కిలోమీటర్లు రావాలంటే 1000 కిలోమీటర్లకి అయ్యేటువంటి మొత్తం మరి ప్రోడక్ట్స్ ఏదైతుందో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఉపయోగించినప్పుడు
దానికి ఆటోమేటిక్గా డబ్బు బాగా ఖర్చు అవుతుంది. రైట్. రెండోది అన్ని ప్రోడక్ట్స్కి రేట్లు పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. ఈ రేట్ల ప్రభావం అమెరికాలో ఉన్న ప్రజలు కూడా భరిస్తున్నారు. అమెరికాలో ఇవాళ ట్రంప్కు వ్యతిరేకంగా 60% మంది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోతుంది. 60% మంది. ఇంకా ఈ యుద్ధం కంటిన్యూ అయితే అతనికి ఇంకా పూర్తి వ్యతిరేకంగా వస్తుంది. రెండోది ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్కి గవర్నర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. ఇప్పటికే ఆ పార్టీ మీద పీకల్లోతు, ట్రంప్కు సంబంధించిన పార్టీ మీద ఇప్పటికే పీకల్లోతుగా అందరికీ కోపాలు ఉన్నాయి. మొత్తం ట్రంప్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో అందువల్ల ఏం చెప్తున్నారంటే మొత్తం పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, యుద్ధం కంటిన్యూ చేయడానికి వీలేదు, యుద్ధం ఆపేయమని చెప్తున్నారు. సో యుద్ధం ఆపేయాలంటే మార్గం ఏంటో తోచట్లేదు. ప్రవేశం అయితే ప్రవేశపడ్డాడు కానీ దాంట్లో ఒక అడుగు పెట్టాడు కానీ ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఎట్లాగో చేత కావట్లేదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఒప్పుకొని ఏదైనా దయదలిచి ఇస్తేనే తప్ప తీసుకోలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ యుద్ధం వెంటనే ఆగిపోతుంది, ఎప్పుడు చెప్పలేం మనం. యుద్ధం కంటిన్యూ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం కంటిన్యూ అయినట్టయితే పరిణామాలు ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని దేశాలు అయితే ఆర్థిక పరిస్థితులు మరీ అడుగంటిపోయే పరిస్థితులు ఉంటాయి, అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్స్ జరుగుతాయి. కాబట్టి ప్రపంచం మీద ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది. ప్రపంచ ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇరాన్ అమెరికా యుద్ధం తొందరగా అంతమవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ అమెరికా భేషజాలకు వెళ్లకుండా ఇరాన్ తోటి పూర్తిగా హర్ముజ్ జలసంధి మీద తన పట్టును విడిపోయి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇరాన్కు సప్లై ఓడరేవులు ఏవైతున్నాయో ఆ ఓడరేవులన్నీ దిగ్బంధం చేశారు. ఓడరేవులు దిగ్బంధం చేయడం వల్ల ఏమైంది, హర్ముజ్ జలసంధిని వాళ్ళు మళ్ళీ తిరిగి 2 రోజులు ఓపెన్ చేశారు. చేసి మళ్ళీ దాన్ని పట్టు బిగించేసేసి పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ముందు మీరు మా ఓడరేవుల మీద ఉండే దిగ్బంధాన్ని ఆయన పూర్తిగా తొలగించమని అడుగుతున్నారు. ఇది కంటిన్యూ అవుతుంది కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పాకిస్తాన్ చెప్తుంది రేపో ఎల్లుండో కూర్చుంటున్నారని చెప్తుంది కానీ పాకిస్తాన్ మాటలు ఎవరు నమ్మడం లేదు. అమెరికానే భేషజాలకు పోకుండా జాగ్రత్త పడి ఇరాన్ను ఒప్పించి మెప్పించి ముందు ఆ ఓడరేవుల మీద ఉండే దిగ్బంధాన్ని తొలగించి మీరు హర్ముజ్ మీద కూడా మీరు ఆలోచన తీసేసుకోండి, ఫ్రీగా వదిలిపెట్టే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచం ఘోరమైన పరిస్థితులు చూస్తున్నాయి మొత్తం మనం చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.